సరే మేడం, ఇప్పుడే మీరు చెప్పిన పని చేస్తాను. కానిస్టేబుల్స్, సార్ 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 ఏం చేస్తున్నారు సార్? తీసుకెళ్ళండి సార్. అక్క, స్వార్థంగా ఆలోచించమని నేను కూడా అనలేదు, కానీ కొన్ని పరిస్థితుల నుంచి బయటపడడం కోసం కాస్తైనా స్వార్థం చూపించాలి. దయచేసి కాదంబరి అమ్మగారు చెప్పినట్టు చెయ్యక్క. వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తే ఏమవుతుందో తెలుసా? తారక్ గారు నీ మీద కోపం పెంచుకుంటారు, నిన్ను అసహించుకుంటారు. దానివల్ల నీ జీవితమే ప్రశ్నార్థకమైపోతుంది నీలవేణి. మరి సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందక్క? మా ఆయన ఫోన్ నుంచి కాల్ వస్తుందేంటి? హలో, అయ్యో సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను కొట్టకండి సార్, మీకు దండం పడతాను సార్, నన్ను కొట్టకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్, నన్ను కొట్టకండి సార్. సార్ ప్లీజ్ నన్ను కొట్టకండి సార్, ఆ డబ్బు గురించి నాకేం తెలియదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా ఆయన్ని వదిలేయండి సార్. ఏ తప్పు చేయకుండా ఆయన ఎందుకు సార్ శిక్షిస్తున్నారు? జ్యోతి, నేనే తప్పు చేయలేదు జ్యోతి, నన్ను వీళ్ళు ఎందుకు కొడుతున్నారో అర్థం కావడం లేదు.